హాయ్ ఫ్రెండ్స్. దీపావళి తర్వాత శని సంచారం అనేక రాష్ట్రాల జీవితాలను మార్చబోతుంది. శని ప్రస్తుతం తిరోగమనంలో ఉన్నాడు. అది నెమ్మదిగా కదులుతోంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల వారికి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఏ రాష్ట్రాల వారికి అదృష్టం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 30 సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి వచ్చాడు. జూన్ నుంచి నవంబర్ వరకు శని నేరుగా కుంభరాశిలోకి సంచరిస్తున్నాడు. శని ఈ స్థానం మార్పు కొన్ని రాష్ట్రాలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. శని సంచారం కొన్ని రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి. దీపావళి తర్వాత వృషభ రాశి వారికి పండుగ సీజన్ ఉంటుంది. వృషభ రాశి వారు శనిగ్రహానికి కృతజ్ఞతలు తెలపాలి. ఎవరికి హాని తలపెట్టకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. మీకు అకస్మాత్తుగా అనేక మంచి పనులు జరుగుతాయి. మిథునం. శని మీ రాశి చక్రంలో 9వ స్థానంలో ఉన్నాడు. శని స్థానం మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అనేక విధాలుగా లాభాలు పొందే అవకాశం ఉంది. అదృష్టం కారణంగా మీరు నిదానంగా చేసే పనిలో పురోగతిని చూస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి తిరోగమన మార్గం వరం. ఈ రాశి వారికి ముందుగానే ధనం అందే అవకాశం ఉంది. శని మీ రాశి నుంచి వివాహ గృహంలో ఉంటాడు. తద్వారా మీరు గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. మొత్తం మీద సమయం మీకు చాలా మంచిది. సంతోషంగా జీవించడానికి ఇది సరైన సమయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.